కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉద్దండ జగన్నాథపురంలో 80 ఎకరాలకు చెందిన రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపాడు మండలం ఉద్దండ జగన్నాథపురంలో 80 ఎకరాలలో రైతులకు సాగు చేయడం జరుగుతుందని, అయితే ఈ భూములు ఆన్లైన్లో చూపించడం లేదని రైతులు వెంకటరమణ, కృష్ణ సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 59/2లో 1978లో 75 మంది రైతులు 80 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ భూములకు సంబంధించి ఆన్లైన్లో చూపించకపోవడంతో రైతులకు బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ అందడం లేదని పేర్కొన్నారు. తక్షణమే మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. 75 మంది రైతుల నుండి 75 సంవత్సరం బట్టి ఎంఆర్ ఆఫీస్ గడ్డ తిరుగుతున్నాం. మా ల్యాండ్ 1968లో కొత్తపల్లి దొరగారి దగ్గర రావు పెద్దంకట గారి దగ్గర మేము కొనుక్కున్నామండి. సంవత్సరం దాకా 1 బింగ్ అడంగులు వచ్చేదండి. ఈ సంవత్సరం బట్టి కూడా మీ గుట్టలు అంటున్నారు, గుట్టలను పెడితే మేము ఎంఆర్ గారి దగ్గరికి అలా తిరుగుతున్నాం. సంవత్సరం బట్టింది గీమ్స్లో కూడా మేము ఈ సమస్యలు పెట్టాము. దాని మీద ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే జేసీ గారు లాగుల్లో ఉన్నది, జేసీ గారు లాగులు తీస్తే మేము చేస్తామంటున్నారు. మేము ఇలా తిరుగుతున్నాం. ఈ రైతులందరూ తిరిగి ఆటోలు పెట్టుకుని మొత్తం అలా తిరుగుతున్నాం. ఇలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులు 59వ సర్వే నెంబర్లో 165 ఎకరాల భూమి 159/2లో 165 ఎకరాల భూమి రైతులు ఎప్పటి నుంచో 1968 నుంచి కూడా మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆన్లైన్ నుంచి అప్పటి నుంచి ఉన్నాయి. గత సంవత్సరం ఆన్లైన్ నుంచి తొలగించబడ్డాయి. అవి ఇతరులుగా నమోదు కాబడ్డాయి. కావున మా సమస్యని ఎన్నిసార్లైనా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ దానికి పరిష్కార మార్గం ఏం కనిపించలేదు. అందు గురించి మేము గ్రీవెన్స్లో ఇవ్వడానికి జేసీ గారి దగ్గరికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. రైతులందరూ కూడా మాకు ఆన్లైన్లో వదిలితే మాకు బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడానికి కట్టిన లోన్ మళ్ళీ బ్యాక్ ఇవ్వలేదు. ఈ ఆన్లైన్లో ఉంటేనే 1 బిల్ ఉంటేనే కానీ ఇవ్వనంటున్నారు. అందు గురించి గత సంవత్సరం